కానీ ఉన్నప్పటికి కూడా ఈ మధ్యకాలంలో మీరు పరిణామాలను గమనిస్తే కేటీఆర్ గారు తరచూ ఢిల్లీ వెళ్తున్నారు, బీజేపీ లీడర్లను కలుస్తున్నారు. బీజేపీ తోటి ఏదో సఖ్యతగా ఉండి వెళ్ళాలి నెక్స్ట్ ఎలక్షన్కి అనేటువంటి సింటమ్స్ వస్తున్నాయి. ఈవెన్ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఇక్కడ కలిసి వెళ్ళాలి బీజేపీతో అని కేటీఆర్ అంటే కేసీఆర్ ఏదో నో అన్నాడని అప్పుడు వచ్చిన న్యూస్. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఒక్కటి మనుగడ సాగించలేక బీజేపీతో ట్రావెల్ అవుతుందా? అంటే మీరు అనేది ఏంటంటే ఈ మింగుడు కార్యక్రమం ఒకేసారి మింగేసుద్దా, క్రమదశల్లో మింగుద్దా? అది ఏది ఇప్పుడు మనం చూసాం మహారాష్ట్ర ఎన్సిపి, ఇప్పుడు లేకపోతే శివసేన చీల్చేశారు, 2 గ్రూపులు చేశారు. ఇప్పుడు ఆ 2 గ్రూపుల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. వాళ్ళ ఇష్టం పలహారం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట. షిండేని ఎప్పుడు మింగుతారో వాళ్ళకి తెలియదు, అజిత్ పవార్ని ఎప్పుడు మింగుతారో తెలియదు. భోజనం సిద్ధం చేసి కూర్చున్నారు ప్లేట్లో. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్, రేపు ఎలక్షన్లో ఇవాళ ఆ గుర్తుంటుందా ఉండదా? కారు గుర్తు 2029 ఎన్నికల్లో బ్యాలెట్లో ఈ లోపే విలీనం జరుగుద్దా? లేదు, పొత్తు పెట్టుకుని కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని దించడం కోసం బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ అవుతాయా? ఏం చర్చలు వాళ్ళ మధ్య లోపాయకారిగా జరుగుతున్నాయి. కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉద్దేశం ఏంటి? కవిత బెయిల్ వెనుక ఎజెండా ఏంటి? రకరకాల చర్చలు, రకరకాల అంశాలు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఒకవేళ బీజేపీ తోటి కలిసి వెళ్ళకపోతే బీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఇక్కడి నుంచి ఎలక్షన్కి వెళ్తే అప్పుడు నష్టపోతాం అనే అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అందుకే బీజేపీ తోటి కలవాలనుకుంటున్నారు అనేది కూడా ఇంకొకటి వినిపిస్తుంది. అది ఆ కోణం నుంచి వాళ్ళు ఆలోచిస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? అంటే ఇంకా తెలుగుదేశం జనసేన కూటమితో వెళ్లాల్సిన అవసరం బీజేపీకి లేదు. తెలంగాణ మామూలుగానే ఏంటంటే ఒకవేళ వెళ్ళినా ఆ 2 పార్టీల అస్తిత్వం ఏదో ఉందనుకుని దానికోసం చేసుకునే ప్రయత్నం తప్ప, మొన్న ఎన్నికల్లో కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ ఇక్కడ జనసేన తరపున ప్రచారం చేసినా కూడా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం ఏ విధంగా ఫ్లవరిష్ అయిందో. అంటే ఏంటి, అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీలో ప్రజలంతా నమ్మారు. అంటే కవిత అరెస్టు బీజేపీ బలోపేతానికి ఇవాళ వెన్నెముకగా నిలబడిన అదొక అంశం. అయితే మీకు తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో అసలు లేదు కదా, సీన్లో లేదు కదా. సీన్లో ఉంటే అసలు ఓట్ బ్యాంక్ ఎంత వచ్చిండేది తెలిసిండేది. అంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ గ్రామాన ఉంది. కొన్ని ప్యాకెట్స్లో ఇవాళ బలంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇప్పటికీ కూడా ఆ పార్టీ జెండా ఇవాళ నాయకుడి పట్ల ఇది మనం చూసాం. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎలా రెబల్ అయ్యారో. అసలు మొన్న బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం వాళ్లే. ఏది, రేవంత్ రెడ్డి వెనుక ఇవాళ వాళ్ళు శైలైన నేపథ్యంలో ఏం జరిగింది అక్కడ? నోటి దూల. కేటీఆర్ అన్న మాటలు కానీ, కేసీఆర్ అన్న మాటలు కానీ, జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ యొక్క డీల్ కానీ ఏం జరిగింది? మొత్తం తెలుగుదేశం పార్టీ చాప కింద నీరులాగా బీఆర్ఎస్ ఇవాళ ఈ పతనం వెనుక అదే కదా, సైలెంట్ కిల్లర్గా. ఇప్పుడు మరి సైలెంట్ కిల్లర్ డైరెక్ట్ కిల్లర్ అవుద్దా? అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ ఈరోజు నిన్న ఢిల్లీలో విందులో కూడా ఎంపీలందరికీ విందిచ్చాడు. ఎంపీలందరికీ విందిచ్చినప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీలు వీళ్ళను కూడా పిలిచాడు, 8 మంది. అంటే అటు జనసేన, ఇటు తెలుగుదేశం, అదే కూటమి ఎన్డీఏ ఇవాళ మళ్ళా ఇక్కడ రాబోయే ఎన్నికలకు సమాయత్తం అవుతుందా? అదే కనుక జరిగినట్లయితే బీఆర్ఎస్ ఇంకా డోల్ డ్రమ్స్లో పడుతుంది. అందుకే కేటీఆర్ గారు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు అనేది కదా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో వస్తున్న న్యూస్. ఏదైనా క్లారిటీ అనేది తొందరగా ఇచ్చుకుంటే పిక్చర్ బాగుంటుంది, సినిమా రక్తి కట్టు. మీరు ఎన్నికలకు ముందు ఈ జంపింగ్ జిల్లా ఎన్ని జరిగినా కూడా ఏమవుతుంది? విరక్తి పట్టు, ఫ్లాప్ అవుతుంది. వాళ్ళ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసుకుంటారా, పొత్తు పెట్టుకుంటారా, ఆ స్పష్టత ప్రజలకు ముందే ఇచ్చేసి ఉంటే నడుస్తుంది బ్రహ్మాండంగా. అట్లా కాకుండా ఇది బీఆర్ఎస్ని దూరం పెట్టేసేసి ఇద్దరు మాకు సమదూరం, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్, బీజేపీ ప్రస్తుత గేమే కనుక కొనసాగించింది అనుకోండి, బీజేపీ డిఫెన్స్లో పడుతుంది. ఎందుకంటే ప్రజల విమర్శలకు, ప్రత్యర్థుల విమర్శలకు బలంగా గురయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 ఏళ్లలో ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసిందనే ప్రశ్న ఎదుర్కోవాలి. దానికి తగ్గట్టుగా ఈ 4 ఏళ్లలో నిధుల విడుదల జరపాలి, పెండింగ్ హామీలు నెరవేర్చాలి. కేంద్రం చేయాల్సింది కనుక, కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సింది కనుక ఇస్తేనే
బీజేపీ ఇప్పుడున్న 8 ఎంపీ సీట్లని నిలబెట్టుకోగలదు. పెరగడం సంగతి దేవుడెరుగు. ముందు మీరు వాళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రజలు ఇచ్చిన స్పేస్ని ముందు నిలబెట్టుకోవాలి. ఆ 8 ఎంపీ సీట్లు, ఆ 8 పార్లమెంటు పరిధుల్లో అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ జెండా ఇవాళ ఎంత మేర రెపరెపలాడుతోంది. 6 నెలలు అవుతుంది కదా, పార్లమెంట్ ఎన్నికలు జరిగి 6 నెలలు అయినా కూడా గెలిచిన 8 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ జెండా ఎక్కడ? సో యాక్టివ్గా లేరు. అందుకే బహుశా నరేంద్ర మోడీ గారు నిన్న క్లాస్ తీసుకున్నట్టున్నారు. అదేనా, ముందు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో ఉండండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టున్నారు వాళ్ళకి. ఒక పక్క రేవంత్ రెడ్డి బోల్డ్ స్పేస్ ఇస్తున్నాడు. ఆ స్పేస్ అంతా బీఆర్ఎస్ ఆక్యుపై చేసుకుంటుంటే మీ స్పేస్ మీరు తీసుకోకపోవటం అది ఎవరి వైఫల్యం? బీజేపీ వైఫల్యంగా కనపడుతుంది. అనేక సందర్భాల్లో హైడ్రా ఇష్యూలో అదే జరిగింది, మూసీ ఆ పరిరక్షణలో అదే జరిగింది, అది ఆ ఫార్మా ఇది ఆ కొడంగల్ ఇష్యూలో అదే జరుగుతోంది. ఇప్పుడు ఫెయిల్యూర్స్ అనేది సహజం. 100% సక్సెస్ ఏ పార్టీ రాదు, ఏ ప్రభుత్వము చేయలేదు. వాళ్ళ వైఫల్యాలే వీళ్ళకి రాసబాటలు కావాలి. అట్లాంటిది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలని బీజేపీ ఏం క్యాచ్ చేసుకోగలుగుతోంది? సో దాని కారణంగానే దీని గ్రాఫ్ పెరిగినట్టు కనిపిస్తుంది. ఇందాక మీరు ఒక పాయింట్ మెన్షన్ చేశారు, కేటీఆర్ గారి నోటి దురుసు కారణంగా నష్టపోయింది 2023 అసెంబ్లీ ఎన్నికలని. ఇప్పుడు తరచూ వాడుతున్న ఒక పదం ఉంది, చిట్టి నాయుడు అని చెప్పి అంటున్నారు రేవంత్ రెడ్డి గారిని. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది తెలంగాణ సమాజం? తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు మేము అధికారం కోల్పోయాం, ఎక్కడ తప్పటడుగు చేసాం అనేది ఇప్పటికి కూడా తెలుసుకోకుండా సేమ్ అదే దూల గనక కంటిన్యూ అయితే ఏది ఈ రేవంత్ రెడ్డిని విమర్శించడం, లేకపోతే ఈ భాష కూడా ఇదే తప్పుడు ఆరోపణలు, లేకపోతే అసభ్య వ్యాఖ్యలు, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం కాదు కదా కావాల్సింది. విధానపరమైన విమర్శలు జరపాలి, బాధితులకు అండగా ఉండాలి. బాధితులు ఉంటారు. మనం ఇందాక అనుకున్నది అదే, ఏది అందరికీ సమరంజకంగా పాలన చేయలేరు కదా. ఇవాళ యువతలో మాత్రం ఇవాళ ఏంటి కొత్త ఉడుకుతారు. నిరుద్యోగం అడ్రస్ చేయలేకపోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చేసినటువంటి ఆ నోటిఫికేషన్లు, పెట్టిన పరీక్షలు ఏదో కంటి తుడుపు చర్యలుగానే ఉన్నాయి తప్ప పూర్తిగా 100% యువతకి ఆయన ఇచ్చినటువంటి హామీలు, గతంలో యువత రేవంత్ రెడ్డిని భుజాన మోసింది. ఆ మోసినందుకు తగ్గ ప్రతిఫలం ఇవాళ యువత షేర్ వచ్చిందా, ఇచ్చారా? ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ జవాబుదారీ. ఏది అన్రెస్ట్, దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత మేరకు అడ్రస్ చేయగలిగింది, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగింది, ఎంత యువతలో అసంతృప్తిని తగ్గించగలిగింది? మీకు అడపా ఇవి జరుగుతూనే ఉంటాయి. హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూనే ఉంటుంది, ఈ హాస్పిటల్స్లో చనిపోతూనే ఉంటారు. కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత దూకుడు తగ్గినట్టు అనిపిస్తుందా మీకు? దూకుడు తగ్గిందా, అధిష్టానం కళ్ళెం వేస్తోందా, లేదు వెనకున్నటువంటి విక్రమార్కులో చాడీలో ఫిర్యాదులో ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా? ఇంకొకటి కూడా వినిపిస్తుంది తరచు, రేవంత్ రెడ్డి ఇంకా ఎంతకాలం పదవిలో ఉండడు, మారిపోతాడు, అతను రెండో కిషోర్ వస్తాడు అనేది కాంగ్రెస్ పార్టీ ఆ తప్పిదాలు చేస్తుందని మనం అనుకో. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితికి అదే కారణం. ఏది అప్పుడు ఏ విధంగా అయితే 83 తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ప్రధాన ప్రచారాస్త్రం అదే. అంతకుముందు అదే చేశారు. ఏది చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, భవన వెంకటరామరెడ్డి అనేక ప్రయోగాలు. ఒక 5 ఏళ్లలో ఇందిరాగాంధీ చేసిన తప్పులు ఇవాళ రాహుల్ గాంధీ చేస్తాడని అనుకో. సో రేవంత్ రెడ్డి పదవికి అయితే ఇబ్బంది లేదంటారు? ఏ ఇబ్బంది ఉండదు. అది రేవంత్ రెడ్డే రాబోయే ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రిగా ఈ పార్టీని నడిపే బాధ్యత తీసుకుంటాడు. ఎందుకంటే అతను తప్ప ఇవాళ అక్కడ మరి మాస్ లీడర్ లేరు, అతను తప్ప ఇవాళ అక్కడ మరి కనెక్టివిటీ ఉన్నవాడు లేడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేవంత్ రెడ్డి విస్తృతమయ్యాడు. అందరితో సంబంధాలు పెట్టుకున్న నేపథ్యంలో అతని పాదయాత్రలో అతని దగ్గర ఓపిక ఉంది, వయసు ఉంది, వాక్చాతుర్యం ఉంది. ఇవాళ ఆ విధంగా రేవంత్ని కాదని మరి ముద్ర వేయగలిగినటువంటి నాయకుడిని తయారు చేసుకోగలదా కాంగ్రెస్? ఇప్పుడున్న నాయకులు అలా చేయగలరా అంటే వాళ్ళు వెనకుండి బలోపేతం చేయడానికి సరిపోతారు తప్ప వాళ్ళు ఇప్పుడు కేసీఆర్కి రేవంత్ రెడ్డి పోటీ అనేది బలంగా తీసుకెళ్ళగలిగాడు. ఇవాళ కేసీఆర్ని కాదని రేవంత్ రెడ్డి వైపు వెళ్ళిందంటే తెలంగాణ ప్రజానీకం
యువత ర్యాలీ అయ్యారంటే కారణం ఏంటి? అతనికి ఉన్న ఆ సామర్థ్యం, అతనికి ఉన్న ఏది ఆ వయస్సు, ఆ సత్తా, వాక్చాతుర్యం అన్నీ కూడా అనమాట. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంకోటి ఏంటంటే ఒక సెంటిమెంట్ చెప్తున్నాడు తరచూ ఈ మధ్యకాలంలో. 2014 నుంచి 2023 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి కూడా 10 సంవత్సరాలు ఇస్తారు, మరో 10 సంవత్సరాల పాటు మేమే ఉంటాం అనే ఒక సెంటిమెంట్ని తీసుకెళ్తున్నాడు. అంటే అడిగే అవకాశం అతనికి ఉంది. ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి ఇచ్చారు, 10 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి మాకు కూడా 10 ఏళ్ళు ఇవ్వండి, 5 ఏళ్ళు ఇస్తే సరిపోదు. చంద్రబాబు కూడా అప్పుడు 9 ఏళ్ళు ఉన్నాడు, ఆయన 9 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి గ్రేటర్ హైదరాబాద్, ఇప్పుడు ఇది జీహెచ్ఎంసీ హైదరాబాద్ ఈ విధంగా వచ్చింది, నాకు కూడా మరి సెకండ్ టర్మ్ ఇవ్వండి అని అడుగుతారు. కేసీఆర్కి సెకండ్ టర్మ్ ఇచ్చారు కదా, మరి మేమే కదా తెలంగాణ ఇచ్చింది, సోనియమ్మకు కూడా సెకండ్ టర్మ్ ఇవ్వమనేది రేవంత్ నినాదం. మీరు ముందే చెప్పేశారు. ఏది రేవంత్ ఇంకా అన్నాడో లేదో, ఇంకా ఎన్నికలు రాకముందే మనం ఎన్నికల నినాదాలు లేదు, ప్రతి వేదిక మీద చెప్తున్నాడు మళ్ళీ 10 సంవత్సరాలు మాదేను అని చెప్పి. ప్రతి వేదిక మీద 10 సంవత్సరాలు మాదే అనే ధీమా మీకు ఉండటం సహజం. 10 సంవత్సరాలు మీకు ఇవ్వాలి అన్న ఓపిక మాకు ఉండాలి కదా. ఎవరికి? ప్రజానీకానికి. మిమ్మల్ని భరించగలగాలి కదా. ఆ భరించేలా పరిపాలన మీరుంటే చేస్తారు. అంటే భ్రమలు తొలగనీయద్దు, మీ మీద ఉన్న భ్రమల్ని సజీవంగా ఉంచండి. ఇవాళ సజీవంగా తనపై ఉన్న భ్రమలను నిలబెట్టుకోగలడా అనేది రేవంత్ రెడ్డిపై ఉన్న బాధ్యత. దాని మీద ఆధారపడి ఉంది నెక్స్ట్ టెన్యూర్ ఉందా లేదండి. కాకపోతే రేవంత్ రెడ్డికి అదృష్టం ఏంటంటే సన్ స్ట్రోక్ లేదు. రాజశేఖర రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి ఉపద్రవం అతనికి లేదు. ఆయనకు ఉన్నది ఏదో కూతురు అనుకుంటా, ఆయన కూతురు ఏదో మనవడు, వ్యాపారాలు చేసుకుంటారు. అసలు వాళ్ళకి రాజకీయపరమైనటువంటి అంశాలేమీ లేకపోవటం అతనికి అదనపు బలం. మిగతా వాళ్ళు కూడా సంతోషించవచ్చు. ఏది పోటీ పడేవాళ్ళు కూడా, వారసుడు ఎవరు అతని నుంచి వచ్చి కుర్చీలు లాక్కునే పరిస్థితి లేదు కాబట్టి మిగతా తరానికి ఇక్కడ ఒక రకమైనటువంటి భద్రత ఉంది.